ఈ వలిగొండ మండలం విషయంలో డాక్టర్ శ్రీ డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారు మరియు శ్రీమతి సాధన మేడం గారి సేవలు ఎంతో కొనియాడదగినవి. ఈ కళాశాల విషయానికి వస్తే వారు ఈ స్థలాన్ని కొని కళాశాలను నిర్మించి 2005 సంవత్సరంలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కళాశాలను ఇనాగ్రేషన్ చేయించారు. సార్ మరియు మేడం గారు ఈ కళాశాలను నిర్మించడం వల్ల వెనుకబడిన ప్రాంతమైన వలిగొండలో విద్యాభివృద్ధికి ఎంతో దోహదం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ రాష్ట్రంలో విద్యా విషయంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే డ్రాప్అవుట్ సమస్య, అంటే చదువు మానేస్తున్నారు అమ్మాయిలు. అయితే ఈ డ్రాప్అవుట్ సమస్యకు ఈ కళాశాల పరిష్కారం చూపించడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయిలు ఈ కళాశాల లేకపోతే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, వాళ్ళని ఇంట్లోనే ఉంచుకునేవాళ్ళు. ఇదంతా మన శ్రీ డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి మరియు సాధన మేడం గారి యొక్క ఆశీర్వాదం మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చదవడమే కాకుండా వీళ్ళు ఎంసెట్ నీటు జేఈలో చదివి వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసి వీళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్ కూడా పంపించి చదివిస్తున్నారు ఇంజనీరింగ్ నర్సింగ్ కోర్సులు. ఇప్పుడు మా కళాశాలలో లాస్ట్ ఇయర్ మెరిట్లో జేఎన్టీయూ క్యాంపస్లో ఒక అమ్మాయికి సీట్ వచ్చింది, వెన్నెల అనే అమ్మాయికి. ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడ ఎన్సీసీ ప్రత్యేకత, గర్ల్స్ యూనిట్ కూడా ఉంది. స్టేట్లో ఉన్న 4-5 గర్ల్స్ యూనిట్లలో ఇక్కడ ఉన్న ఒక యూనిట్ ఇది. అమ్మాయిలు ఎన్సీసీ చేస్తే ఖచ్చితంగా ఇంటర్ చదివితే కానిస్టేబుల్, డిగ్రీ చదివితే ఎస్ఐ తప్పకుండా అవుతారు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు. అట్లాంటి సౌకర్యం ఇక్కడ ఉంది. అదంతా మన పైళ్ళ మల్లారెడ్డి సార్ గారు చొరవ మాత్రమే. నేను ఇక్కడ జాయిన్ అయింది February 1, 2021 సార్. ఒక విషయం చెప్పుకోవాల్సింది, సగర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు దాదాపు 60 మంది దాకా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి సార్. కానిస్టేబుల్, ఎస్ఐలు, తర్వాత నర్సులు. అంటే నేను వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఈ వెరిఫికేషన్కి వస్తారు సార్, పోలీసులు వచ్చి వెరిఫికేషన్ సర్టిఫికేట్ దాదాపు 60 మంది దాకా నేను సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన. ఈ కళాశాల ఉండడం వల్ల ఈ వెనుకబడి ప్రాంత విద్యార్థులకు ఇంత దోహదపడుతుందని చెప్పడానికి అదొక ఉదాహరణ సార్. ఈ విషయంలో నేను మా డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి సార్కి మరియు సాధారణ మేడం గారికి చేతులెత్తి నమస్కారం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చదివే వాళ్ళు గారు, పైకి పోయేవాళ్ళు కాదు. ఇక్కడ గర్ల్స్ స్ట్రెంత్ ఎక్కువ మేడం, 70% గర్ల్స్ అవుతారు ఇక్కడ. అయితే వలిగొండ ప్రాంతంలో ఈ జూనియర్ కళాశాలతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కూడా ల్యాండ్ కొని కట్టించారు సారు. తర్వాత మండల ఆఫీస్కు ల్యాండ్ కూడా సారే ఇచ్చిండ్రు, పోలీస్ స్టేషన్ ల్యాండ్ కూడా డొనేట్ చేసిండ్రు. ఇంతేకాకుండా వారు జన్మస్థలమైన సుభిక్షంలో వెంకటేశ్వర దేవాలయంతో పాటు 3 కమ్యూనిటీ హాళ్ళు ఇచ్చిండ్రు. తర్వాత ఆ ఊరికి సీసీ రోడ్లను వేయించారు ₹1 కోటి ఖర్చుతో. తర్వాత మిషన్ కాకతీయకు సారు 50 లక్షల డొనేషన్ ఇచ్చిండ్రు గవర్నమెంట్. తర్వాత యాదాద్రి టెంపుల్కు 1 కోటి విరాళాన్ని ఇచ్చిండ్రు. అక్కడ 1 కిలో బంగారం తాపడం కోసం సారు యాదాద్రీషన్కి డొనేట్ చేయడం జరిగింది. తర్వాత కోవిడ్ సమయంలో కూడా వారు ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు విరాళంగా ఇచ్చారు. సార్ సేవలు ఎంత కొన్నా తక్కువనే. ఈ సంవత్సరం వారం లోపల నేను ఎట్లనో 1 సంవత్సరంన్నర పట్టింది సార్ కాంటాక్ట్ దొరకడానికి. సార్కు వాట్సాప్ పెట్టి సార్ టైం ఇచ్చినప్పుడు వెళ్ళి కలిసి సార్ మెయింటెనెన్స్ లేక కళాశాల పాడవుతుంది సార్ అని, పాడైనట్లుంది సార్ అంటే వారు వెంబడే స్పందించి ₹50 ఖర్చు పెట్టి మొత్తం పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషను, డ్రైనేజు, మొత్తం వాటర్ సౌకర్యం, నీళ్ళ ట్యాంకులు, మొత్తం ఇంకా ఖాళీ గోడలు ఉన్నాయి, మళ్ళీ అన్నీ కొత్తవి సమకూర్చడం జరిగింది సార్. ఎంత ఖర్చు అయిందో అంత అడగడం సబబా అనుకున్నా కానీ సార్ అడిగిన దానికన్నా 100 రెట్లు ఎక్కువనే ఇచ్చిండ్రు సార్. నాకు నేను ఏమన్నా అంటే పెయింటింగ్ చేయించండి సార్, పాడవాటట్లు ఉంది అని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి సార్ అని కొంచెం సార్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించి ఇప్పుడు మీ సంఘం ద్వారా ఇవన్నీ సారు సమకూర్చింది. ఏది మాకు అత్యవసరమైనవి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోయింది, కానీ టీచింగ్ కోసం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ మెటీరియల్ అవసరం ఉండే. మీరు మాకు అందించిన ఆర్థిక మరియు ఆర్థిక సహకారం, ఆర్థిక సహకారం వేసుకొని ఆర్థిక సహకారం అనేది చాలా ముఖ్యం.
మీరు ఆర్థిక సహకారాన్ని కూడా మీరు మాకు అందించారు సార్. పైలమల్లారెడ్డి సార్ దయ వల్ల. ఇప్పుడు మీరు సమకూర్చిన దాంట్లో బ్రీఫ్గా చెప్తా సార్ ప్లీజ్. నా టేబుల్ కుర్చీ మ్యాట్ కూడా ఇప్పుడు వచ్చినాయి. తర్వాత ఇక్కడ మినరల్ వాటర్ ప్యాంట్ కూడా ఏర్పాటు అయిపోయింది సార్. సౌండ్ సిస్టమ్ ఇది మాట్లాడేది, అల్మారాలు, ర్యాక్స్, ఎస్ చైర్, ప్లాస్టిక్ చైర్స్ మీరు కూర్చున్నాయి కానీ, వీళ్ళు కూర్చున్నాయి కానీ. మరియు ఒకటేంటంటే నర్స్ స్టూడెంట్స్ ఎంపీఎస్డబ్ల్యూ కోర్స్ ఉంది అమ్మాయిలకు మాత్రమే. అది ఆ పిల్లలకు సర్జికల్ బెడ్, ఒక నర్సింగ్ హోమ్ బెడ్ ఉన్న వాతావరణాన్ని మీ ద్వారా కల్పించారు సార్. అంటే సర్జికల్ బెడ్, బీపీ మెషిన్, షుగర్ టెస్టింగ్, అన్ని కిట్స్, స్కెల్టన్, ఒక మోడల్ ల్యాబే ఉంటుంది సార్ అక్కడ ఏర్పాటైంది. అది చాలా సంతోషం. ఎందుకంటే ఒకేషనల్ కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ అమ్మాయిల పండగ పెళ్ళికి తయారైనట్లు వచ్చింది వాళ్ళకి ఇంత మెటీరియల్ వచ్చింది కదా అని. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు పోతే సేవలు అందించేది మా పిల్లలే. ఇప్పుడు ట్రైనింగ్ 2 months గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీ జాబ్స్ వస్తాయి. మా పిల్లలు అంటే చాలా ఇష్టపడతారు. ఈ కాలేజ్ పేరు సార్ ఏమనుకోవద్దు, అతిశయోక్తి కాదు. ఏ కాలేజీలో పనిచేస్తున్నావు అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వల్లిగొండ అంటే నన్ను పైలమల్లారెడ్డి సార్ కాలేజా అంటారు. ఇంకా నేను కూడా బంద్ చేసిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వాళ్ళ ఏడా పని చేస్తున్నా అంటే పైలమల్లారెడ్డి సార్. ఆర్టీఓ సార్ దగ్గరికి పోతే కూడా అదే చెప్తున్నాడు, మా పైలమల్లారెడ్డి సార్ కాలేజా అంటుంది. మా క్లాస్మేటు అట్లా ఈ ప్రాంతంలో స్టేట్లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే వల్లిగొండ కాలేజ్ అంటే ఇక్కడ పైలమల్లారెడ్డి సార్ అనే ఒక దాత అద్భుతమైన కళాశాలను నిర్మించిండ్రా అనేది అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తెలిసిన వాళ్ళు. ఎవరు చూసినా ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటారు. ఈ సందర్భంగా మేము కూడా ఏంటంటే మీరు ఇంత సమకూర్చినందుకు కాలేజీకి ఒక కార్పొరేట్ లుక్ వచ్చింది సార్. పిల్లలు వచ్చి, పాత స్టూడెంట్స్ వచ్చి, మేము ఉన్నప్పుడు ఇట్లా కాలేదు సార్, వచ్చి ఇట్లా తిరిగిపోతూ ఉన్నారు. మ్యూజియం చూసిన అట్లా చూసిపోతున్నారు పాత పిల్లలు వచ్చి, కాలేజీ ఇంత మార్పు వచ్చింది అని. తర్వాత ఈ సందర్భం మేము మీతో కూడా మనవి చేసేది ఏంటంటే, మీరు ఇంత సమకూర్చినప్పుడు పైలమల్లారెడ్డి గారు మరియు సాధన మేడం గారు మరియు మీరు మీ సౌజన్యంతో ఇన్ని వసతులు సమకూర్చినందుకు మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మేము అడ్మిషన్లను పెంచి మంచి ఫలితాలను సాధించడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు కూడా మార్గదర్శనం వహిస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్. ఇక్కడ అద్భుతమైన స్టాఫ్ ఉంది సార్. ఐఐటి చెప్పమన్నా చెప్తారు, ఏమని చెప్తారు. కాకపోతే అంటే పిల్లలకు పొద్దున బస్సులు ఉండవు, తొందర రాలేరు. ఈవినింగ్ బస్సులు లేకుంటే తొందరగా వెళ్ళిపోతుంటారు. మాకు టైం ఇస్తే ఐఐటికైనా చెప్తాము, మెడిసిన్కైనా చెప్తాము. మా దగ్గర నిష్ణాతులైన లెక్చరర్లు ఉన్నారు సార్. నా స్టాఫ్ మీద స్టాఫ్ అంటే నాకు చాలా గర్వకారణం సార్. ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముఖ్యంగా ఇంత చొరవ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఇంత టైం చూడండమ్మా. మీరు టైం కళాశాలకు టైం కానీ అమెరికాలో ఉండి ఇంత బిజీ లైఫ్లో టైం తీయండి. మా అబ్బాయి కూడా యూఎస్ఏలోనే ఉంటాడు సార్. టైం అంటే వాళ్ళకు దొరకదు. ఈ మాతృభూమి కోసము ఇంత టైం వెచ్చించి అక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ కోర్ సెక్టర్లలో వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు. ఎక్కడెక్కడ అత్యవసరంగా ఉన్న ఏరియాస్ ఏముంటాయో అవి ఐడెంటిఫై చేసి అక్కడ వారి విరాళాలు ఇచ్చి వారు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు అందించిన మీ తెలంగాణ తెలుగు అమెరికా అసోసియేషన్ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ సార్ మీకు చేతులెత్తి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుతున్నాను సార్. మీ ఈ సహాయాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఒక్కసారి మా దేవుడు ఈ కళాశాల దాత శ్రీ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు మరియు సాధన గారికి మరి చేతులెత్తి నమస్కారాలు తెలుపుతున్నాము సార్. ఇప్పుడు ఒక విద్యార్థి